హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ హ్యాపీగా ఉండాలని సంవత్సరం మొత్తం కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఈరోజు మనం తయారు చేసుకోబోతున్నాం మిక్స్డ్ బిర్యానీ. ఇంట్లో ఉన్న వస్తువులతోనే బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా ఈజీ మెథడ్‌లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనకి 3 కేజెస్ రైస్ తీసుకోవాలి. రైస్ తీసుకున్న తర్వాత మనం కొలతలకి తీసుకోవాలి. అంటే మనం ఏ కొలతలతో అయితే వాటర్ తీసుకుంటామో ఆ కొలతలతో ముందుగానే రైస్ కొలిచి పెట్టుకోవాలి. ఇలా మనకి 3 కేజెస్ రైస్‌కి 2 ఫుల్ అండ్ కొంచెం మిగిలింది. ఇప్పుడు బాస్మతి రైస్ 1 గ్లాస్ తీసుకుంటున్నాం. అంటే మొత్తం 2 ½ జగ్ రైస్ వచ్చాయి. ఇప్పుడు వాటర్ పోసుకొని బాగా వాష్ చేసేసేయాలి. బాగా వాష్ చేసేసిన తరువాత నీళ్లు పడేసేయాలి. డివైడ్ చేసేసి నీళ్లు పడేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఒక 1 అవర్. ఇప్పుడు చికెన్ 2 కేజెస్ 2 కేజెస్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేసి చూడండి మనకి ఒక 2, 3 వాటర్స్‌లో బాగా వాష్ చేసేసి ఇలా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలా బాగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్నాం పొయ్యి మీద బిర్యానీ. ఇప్పుడు హాఫ్ లీటర్ ఆయిల్ పోసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి లవంగాలు 8 దాల్చిన చెక్క కొన్ని కొన్ని వేసుకొని ఇప్పుడు యాలకులు ఒక 5 లేకపోతే 6 వేసుకొని గ్రీన్ చిల్లీస్ ఒక 20 ఆర్ 25 వేసుకొని బాగా కుక్ చేయాలి. చూడండి ఈ విధంగా బాగా కుక్ చేయాలి. ప్లేట్ మూసేసి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటటువంటి ఆనియన్స్ ఒక హాఫ్ కేజీ అంతవరకు ఆనియన్స్ వేసుకోవాలి. హాఫ్ కేజీ కన్నా తక్కువగా ఆనియన్స్ వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసేసి బాగా కుక్ చేయాలి ఆనియన్స్. చూడండి మూత తీసేసిన తర్వాత ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు బాగా కలుపుకొని ఒకసారి బాగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నటటువంటి అల్లం 1 కప్పు. చూడండి మనకి 1 కప్పు ఉండాలి. తర్వాత వెల్లుల్లి 1 కప్పు. ఇలా వేసుకొని బాగా కుక్ చేయాలి. ఇలా బాగా కలపాలి. అడుగు పట్టకుండా మనం బాగా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు బిర్యానీ లీవ్స్ ఒక 4, తర్వాత అనాస పువ్వు ఒక 2, పెద్ద యాలకులు 2, అదేవిధంగా జాపత్రి ఒక 2 వేసుకొని బాగా కలపాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఎక్కడ కూడా మనం మాడిపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనం స్టవ్ మీద, గ్యాస్ మీద చేయడం లేదు. ఇది కట్టెల పొయ్యి. మనం జాగ్రత్తగా చూసుకుంటూ చేసుకోవాలి. ఇప్పుడు 1 ½ కేజీ టొమాటోస్ వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటటువంటి 1 ½ కేజీ టొమాటోస్ వేసుకొని బాగా కలపాలి. ఇలా బాగా కలిపిన తర్వాత బాగా మగ్గిపోతాయి టొమాటోస్ అన్నీ. చూడండి మనకి ఆయిల్ పైకొచ్చేంత వరకు ఇంకా ఎక్కువగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు పుదీనా హాఫ్ కట్ట వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటటువంటి కొత్తిమీర కూడా హాఫ్ కట్ట వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలపాలి. కొత్తిమీర ఒక హాఫ్ కట్ట వేసుకొని చూడండి మనకి ఈ విధంగా బాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెంటనే కలపాలి. ఎందుకంటే మనకి పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి మనకి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ అనేటివి
ఉంటాయి. అందువల్ల వెంటనే మనం కలపాలి. ఇందులో మనకి ఛాన్స్ లేదు ఎక్కువగా, తక్కువగా చేసుకోవడానికి గ్యాస్‌లాగా. ఇప్పుడు ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నటటువంటి 2 కేజీస్ చికెన్ ఇందులో వేసుకొనేసేయాలి. చూడండి ఈ విధంగా చికెన్ మొత్తం బాగా వేసుకొనేసేయాలి ఆయిల్ పైకొచ్చిన తర్వాత. ఇప్పుడు పసుపు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలపాలి. కర్డ్ 1 కప్ వేసుకోవాలి. టోటల్‌గా 1 కప్ కర్డ్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత కర్డ్, రెడ్ చిల్లీ పౌడర్ ఒక 5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి కూడా 2 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలపాలి. ఇక్కడ స్కిప్ అయింది ధనియాల పొడి వేసేటప్పుడు వీడియో. ఇప్పుడు సాల్ట్ రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. అంటే 4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. మనకి ఈలోగా చికెన్ మొత్తం కుక్ అయిపోయి ఉండాలి. అంటే ఒక 70%, 80% మనకి ఆయిల్‌లోనే కుక్ అయిపోవాలి చికెన్ మొత్తం. ఇప్పుడు బిగ్ సైజ్ లెమన్ పిండుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బిగ్ సైజ్ లెమన్స్ వేసుకున్న తర్వాత బాగా కుక్ అయిపోయిన తర్వాత వాటర్ మనం ఏ కప్పుతో అయితే రైస్ కొలిచి పెట్టుకున్నామో సేమ్ అదే కప్పుతో, అదే జగ్గుతో వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను 4 జగ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. 4 జగ్స్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసేసేయాలి. చూడండి మనకి ఈ విధంగా కుక్ అయిపోతుంది. బాగా వచ్చే సమయంలో ముందుగానే వాష్ చేసి సోక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ ఇందులో వేసుకోవాలి. మొత్తం రైస్ వేసుకొనేసేయాలి. ఇలా బాగా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి ఫుడ్ కలర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఇక్కడ నేను కొద్దిగా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను. తర్వాత బాగా దగ్గర పడిన తర్వాత దమ్‌కి వదిలేసేయాలి. ఇప్పుడు కింద ఎలాంటి కట్టెలు కూడా పెట్టకూడదు. మొత్తం తీసేసేసి దమ్‌కి వదిలేయాలి. కొన్ని బొగ్గులు తీసుకొని దీని మీద పెట్టేసేసి దమ్‌కి వదిలేయాలి. అంతే ఈజీ. ఇంట్లోనే మనం మిక్స్డ్ బిర్యానీ చేసుకోవచ్చు. ఇదేనండి మా ఇంట్లో న్యూ ఇయర్ స్పెషల్ బిర్యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.